రెండు చాలా ఇంటర్వ్యూస్ అందులో చాలామంది చనిపోయారు. కానీ ఆ విషయం దాదాపు టెలికల్చర్ కూడా ఎవరికంటే పట్టించుకోలేదు. దానికి సంబంధించి భర్త చనిపోతే ఆ భూమి అనేది భార్య పేరున, లేకపోతే భర్త భార్య చనిపోతే కుమారుడు భూమి పేరున అది చేయాలి. ముందుగా మనందరం కలిసి దయచేసి సార్ భూమి దగ్గర చూస్తాను సార్. నేను ఒకసారి ఎంక్వైరీ నేను వెళ్తాను. నేను స్వయంగా వెళ్ళి వాళ్ళు కూడా తెలవాలి. అది ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తాత్పర్యం చేసుకున్నారు. నేను నాన్ రైట్స్ కూడా ఉన్నారు సార్. అది చూస్తారు. అది కూడా నాన్ ట్రైబ్స్ ఉంటే ఈజీగా బయట పంపించేస్తాం. నో డౌట్. అది ఎంత గొప్పడైనా నాన్ ట్రైబ్ అయితే మాత్రం ఆ ఏరియా నుంచి తెలుసుకుంటారు. గవర్నమెంట్ ల్యాండ్లో పట్టా లేకుండా ఉండడం అందులో ఏం నో డౌట్. అంటే మాకు అనిపిస్తుంది ఎందుకంటే పట్టణ నుండి కూడా ఇంతమంది తిరిగి ఒక నాన్ ట్రైబ్ అనేవాడు ఇక్కడ ఫార్మర్స్ ఎలా ఇస్తాడు మరి కంచికట్టు మేమనుకున్నాం. ఒకసారి మీరు వస్తే చాలా ఎంతమంది ఎంఆర్ఓ కూడా ఎన్నిసార్లు తెలియపరిచినా సరే ఎంఆర్ఓ కూడా రాలేదు. ఒక సమస్య దీంట్లో రాదు. తెలియదే ఉంది అందరు కూడా కూర్చోలేదు. అవి నేను ఒక 10 days తర్వాత నేను వస్తాను. అంటే మా ఇంపార్టెంట్ కేసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఒక 10 రోజుల తర్వాత నేను వస్తాను. వచ్చి ఒకసారి నేను చూస్తాను. ఇది నేను చూసిన తర్వాత అసలు ఏంటి నా ఓన్ ఎంక్వైరీ నేను చేసిన తర్వాత మీరు ఒకసారి ఏంటంటే ఎందుకంటే మీరు ఒకసారి మినిస్టర్ గారు కూడా ఇచ్చారు. అమ్మాయి ఇచ్చారు మినిస్టర్ గారు ఇచ్చారు కదా. అక్కడ ఈ చెరువు కట్టిన ప్రోగ్రామ్స్ చేస్తలేదు. దీనికోసం మురుపాల పోతన పేరు ఉంది, మరో సత్యం పేరు ఉంది, 2 పారామితుల పేరు ఉంది, మరో దేశం 82 సార్ ఇవ్వండి. మీరు ఏదైనా రిప్రజెంటేషన్ రాసిస్తే ఇచ్చారు. ఒక పేపర్లో రాసిస్తే సారీ చేసి ఒక్క నిమిషం సరే